జై శ్రీరామ్. మనసున్న వాడికి మొత్తం సృష్టంతా గోళంగా కనిపిస్తుంది. మనసు దాటిన వాడికి ఇది గోళంగా కాక విచ్చుకున్న పుష్పంలా కనిపిస్తుంది. అందుకే సృష్టి గోళమని పద్మకోశమని అంటారు. తెలిసిన వారికి ఇది పద్మకోశము. పద్మకోశము అంటే పద్మం వల్లే విచ్చుకొని రేకులు రేకులుగా ఇవన్నీ ఉన్నట్లు కనిపిస్తాయి. మనము చక్రాల్లో గిరగిరా తిరుగుతుంటాము. ఎందుకంటే మనసులో తిరిగేటువంటి వాడు చక్రాల్లో తిరుగుతుంటాడు. చేసిన పనే చేసుకుంటూ అవెట్లాగో ఎప్పటికీ అవ్వవు, అవే చేసుకుంటూ ఉంటాము. అక్కడే క్రింద మీద పడుతూ ఉంటాము. రకరకాలుగా బాధలు పడుతుంటాము. ఇక్కడ ఈ మనస్సు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇంకొక చోటికి. ఆమె మనస్సు చక్కగా ఈ వాక్యంలో మనం అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది. విజితాత్ముడు రాజసింహుడు అయిన రాముడి దగ్గరకు ఆమె సంకల్పము అనే గుర్రాన్ని కట్టిన మనస్సు అనే రథము ఎక్కిపోతున్నట్లుగా ఉంది. ఇటు ప్రక్క జరిగేవి మనని ప్రభావితం చేయకుండా ఇవన్నీ అట్లాగే ఉంటాయిలే, మనం మాత్రము దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు అంటే మన గమ్యము. ఇదేముంది, ఇట్లా చాలాసార్లు అయినాయి. ఎన్నోసార్లు ఎంతోమంది వచ్చారు. ఎంతమందిని పెళ్లి చేసుకున్నాము. ఒక జన్మలోనే కాదు, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరు. ఎంతోమంది పుట్టారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని పీడించారు. ఎంతోమందిని మనం పీడించాము, ఏమీ సందేహం లేదు. మనము పీడించక మనల్ని పీడించేవాళ్ళు ఉండరు. ఎవరన్నా మనల్ని పీడిస్తున్నారనుకోండి, ఏడవద్దు. ఎందుకంటే ఇదివరకు ఎవరినో పీడించావు, ఇప్పుడు మనల్ని పీడిస్తున్నారు. ఎవరో మోసం చేశారనుకోండి, ఇదివరకు ఎవరినో మోసం చేశావు, అందుకని ఇప్పుడు చేస్తున్నారు. ఇది తెలిసిన వాళ్ళ పద్ధతి. అట్లా ఉండేవాళ్ళకి ఏమవుతుందంటే ఈ చక్రాలన్నీ పద్మాలు అవుతాయి. రాముని గూర్చిన సంకల్పము అనేటువంటి గుర్రము తన మనస్సు అనే రథానికి కట్టివేసింది. ఆ గుర్రము రాముని దగ్గరికే వెళుతుంది, ఇంకెటూ వెళ్ళదు. మన సంకల్పము గుర్రం కాదు, గాడిద. అదేం చేస్తుందంటే ఏడుస్తూ అప్పుడప్పుడు దైవం దగ్గరకు వెళుతుంది. ఏం జరుగుతున్నాయిలే, మనకేం జరగట్లేదు, అటు దారేం తెలియట్లేదు, ఇటు ఈ పనులు జరగట్లేదు అని ఏడుస్తూ ఉండేటువంటి ఒక గాడిద లాంటి దాన్ని మనము మన మనస్సు అనే రథానికి కట్టాము. అందుకనే దైవ సంకల్పం ఎప్పుడూ మన మనస్సు యందుంటే అదే గమ్యంగా పెట్టుకుంటే అప్పుడు మనస్సు అనేటువంటి రథము అటు ప్రయాణం చెయ్యాలి. కొంతమందికి కాలము కేవలం గుండ్రంగా రాటం త్రిప్పినట్లుగా త్రిప్పేస్తుంది. చక్రంలాగా తిరగడం అంటే ఆ చక్రంలో తీగవలే అల్లుకుంటూ అది గుండ్రంగానే తిరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క మెట్టు ఎక్కేస్తూ ఉంటుంది. అది కుండలిని. జై శ్రీరామ్.